మూత్రపిండలపల్లి అరకు అంట. అవి లెటర్ ఏ లెటర్? లవ్ లెటరా? మరి ఏంది కాదు నీకు? ఊరు కాదు, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని కొద్దిగా ఊర్లో రాయేసిన అంతే. నీకు ఎవడైనా పోస్టులు వచ్చినాయా? ఎందుకొస్తాను పోస్టులు ఏమున్నాయి, పోస్ట్ ఆఫీస్లో పని చేస్తానేమన్నా. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. నవ్యాల్ టాటా ఇన్వెస్ట్మెంట్. ఆ చార్జర్ తీరా తీసినారు అప్పుడు ఆల్రెడీ తీసినారా? ఓకే. వద్దులే కాదు, పోస్ట్ అయిపోయింతగా పోస్ట్ అని అరుస్తున్నాడు. కొంపలో ఒకరు కూడా బయటికి రారు. ఉంటాయి పోస్ట్ మనకేంటికి వస్తాయి పోస్టులు పైన వాళ్ళకనే మళ్ళా అయిపో నాకు ఇచ్చిపోతున్నాడు. ఎవరు పోస్ట్ అయిపో? నీకేంటి నీకు ఎవడైనా పోస్టులు వచ్చినాయా? ఎందుకు వస్తాను పోస్టులు ఏమున్నాయి, పోస్ట్ ఆఫీస్లో పని చేస్తానేమన్నా. నీకు ఎవడైనా పోస్టులు వచ్చినాయా? ఎందుకు వస్తాను పోస్టులు ఏమున్నాయి, పోస్ట్ ఆఫీస్లో పని చేస్తానేమన్నా. పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి వస్తాయా? మళ్ళా మనీ ఆర్డర్ తెలుసా నీకు? మనీ ఆర్డర్ అంటే తెలియలే. ఏంటి అన్నప్పుడు అయిపోయి అయితే నాకు తెలిసి పైన వాళ్ళదే. మన పైన వాళ్ళకి ఇచ్చేసావు. మనీ ఆర్డర్ పంపించినారు. అప్పుడు నుంచి లైట్ వేసి చూస్తాను, లోపల లెక్క ఉంది మనీ ఆర్డర్ ఉందా. నువ్వు ముట్టద్దు, డబ్బులు ఉన్నాయి, ఇద్దో కనబడతాను లేదా? మనం వద్దులేదు కదా. ఏమి చెప్పొద్దు మళ్ళా. ఏం చెప్పొద్దు? నీకు రాలే కదా. నాకు రాలేదు. మనం వద్దులేదు కదా. ఏమి చెప్పొద్దు మళ్ళా. ఏం చెప్పొద్దు? నీకు రాలే కదా. నాకు రాలేదు. నీకు గత వచ్చినది. ఆ పేరు ఏం పేరు చూడు. పేరు అయితే శివానే ఉంది. పైన వాళ్ళు అయితే శివాని ఎవరికి లేదు. నాదే కదా. ఇంతవరకు పోస్టే రాలేదు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కొట్టి వస్తానంటే మళ్ళీ మనీ ఆర్డర్ అంటే కూడా నీకు ఐడియా లేదు. డబ్బులు కూడా పంపిస్తాడు. నీకు డబ్బులు పంపిస్తారు వచ్చే గతంలో 33-34 నీకు ఇంతకుముందు మనీ ఆర్డర్లు కూడా వచ్చినాయా? నేనెప్పుడు తీసుకోలేదు నీ మనీ ఆర్డర్. నువ్వేనా తీసుకుంటావు? పంపిస్తే నాకు వస్తాయి. నీకు వస్తాయి, పిలుస్తారు కదా. పిలిస్తే నాకు వినపడలేదేమో. ఎంత వచ్చినాయి? ఎంత ఎప్పుడు మనీ ఆర్డర్లో లెక్కలు నీకు? అసలు ఎవడు పంపిస్తాడే నా కొడుకు? నేను నాకు అర్థం కావడంలే. ఏం బిక్తానవని నీకు మనీ ఆర్డర్ పంపిస్తాను. మా బంధువులు కోటేశ్వరమ్మ. అదేలే మూత్రపిండలపల్లి అరకు అంట. మూత్రపిండలపల్లి అరకు అంట. అసలు అరకుకి నీకేం సంబంధం ముద్దురా రాయన? అట్లే ఉంది. ఏంది అడిగి చేతోడనే? ఈడ చూడ శివ అంట, బ్రాకెట్ లో మా గుండెకాయ అంట. అదే కదా. ఇంకా వీకాయన్లే మా గుండెకాయ అంట. అదే కదా. ఇంకా వీకాయన్లే చూడండి. నీకు ఈ అడ్రస్ తెలియదు. నీకు ఈ అడ్రస్ మనీ ఆర్డర్ ఎట్లా పంపినారు? నేను చెప్పినా కదా. నీకే తెలియదు కదా. ఎప్పుడు ఈ అడ్రస్ మనీ ఆర్డర్ నీది కాదు. బై మిస్టేక్ పోస్ట్ మ్యాన్ ఎవరికో ఇచ్చాడు. ఎప్పుడు నాకు వచ్చిందంటే మళ్ళా 2-3 సార్లు వచ్చింది. ఏమి ఎట్లా మర్చిపోతారు వాళ్ళ? ఒక్క నిమిషం. గుడి ముందర ఇప్పిన బెల్ట్ చెప్పులన్నీ నావే అన్నట్టుంటది. ఇది నీది కాదు. ఎవడో శివాని ఎవడో ఉండేది పొరపాడికి వాడు మళ్ళా ఇనకలకు వచ్చి మెడతో కొడతాడు. నీ సిగ్గులే తీసుకునేకి పొరపాటుకు వచ్చి పొరపాటు ఏం రాలేదు. అదే పనికి వచ్చింది. ఆయమ్మ ఎవరు అనుకోటి? ఎవరు ఆయమ్మ?
మా మేనత్త చెల్లెలి. ఇంతకుముందు పేరు చెప్పినా కదా, ఒకవేళ తెలియనోళ్ళ పేరైనా గుర్తుపెట్టుకుంటారు. నువ్వు మేనత్త చెల్లెలి పేరు చెప్పు ఒకసారి. అదే వెంకటమ్మ. వెంకటమ్మ కాదులేదు, ఇమ్మ కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మలే అమ్మ కదా వచ్చింది పక్కన లాస్ట్లో. ఇమ్మ కోటేశ్వరమ్మ. కోటేశ్వరమ్మలే అమ్మ కదా వచ్చింది పక్కన లాస్ట్లో. నిజంగా నీదేనా? నిజంగా ఎందుకు పంపిస్తున్నారు ఇవి? ఎందుకు పంపిస్తున్నారు మన నాకు అవసరం ఉంది కాబట్టి. ఏం అవసరము? ఏదో దానికి. ఏ దానికి? నీకు ఎందుకు అవన్నీ క్వశ్చన్ అవి అడగకూడదులే, అడగకూడదులే. తప్పే అది. ఎవరో పంపిస్తా అంటే అది నాకేం సంబంధము. మళ్ళా కానీ నేను సంబంధం లేకపోయినా కూడా నీ మనీ ఆర్డర్ పోకోకుండా కాపాడడానికి కారణం నేనే కదా. ట్యాంక్స్ అవసరంలే, మనీ ఆర్డర్ తీసుకుని డబ్బులు కట్టాల. 500 లెక్క తీసుకున్నాడు పోస్ట్ మ్యాన్. నీకు తెలీదు అని ఇంతకుముందు 3-4 సార్లు మనీ ఆర్డర్ వచ్చిందంటే అది రాలే. అయితే ఎవడో ఉత్తపుణ్యాన ఫ్రీగా ఇచ్చిపోడు. 1500 లెక్క కట్టా. నువ్వెంత కట్టావు ఇంత ముందు? తక్కువ వచ్చినట్టుంది. ఇంత ముందు ఎంత కట్టిండి? 5,000-10,000 కట్టిండి. ఇక అంత కట్టాల్సి వస్తుంది. నీకు తెలుసునా? మళ్ళీ నువ్వు మనీ ఆర్డర్కి 5,000-10,000 కట్టేవానికి మనీ ఆర్డర్ ఎందుకుంగా? మళ్ళీ నువ్వు మనీ ఆర్డర్కి 5,000-10,000 కట్టేవానికి మనీ ఆర్డర్ ఎందుకుంగా? లాజిక్ ఉండాలి కదా. లాజిక్ ఉండదు దాంట్లో. దానికన్నా నీకు నువ్వు క్వశ్చన్ వేయద్దు. నేను క్వశ్చన్ వేయకూడదులే. నేనే పోస్ట్ మ్యాన్ కాదు, నేనే మనీ ఆర్డర్ ఇచ్చే. నాకు అసలు దీని గురించి ఐడియా కూడా లేదు. స్టాంప్ వేసినారు, టు ఫ్రమ్ రాసినారు, పేరు అంతా ఉంది. డబ్బులున్నాయా? ఉండో. మళ్ళా ఇద్దులే డబ్బులు. ఇది మళ్ళా ఇస్తా నీకు. అంటే నాకు మనీ ఆర్డర్ ఇంతకుముందు ఎప్పుడు రాలే. కొద్దిసేపు పెట్టుకుందామని ఉంది. ఎవరు చెప్పాలా? ఇది కొంచెంసేపు పెట్టుకుంటారు, ఫీల్ ఉంటుందిరా. ఫీల్ కాదు ఈయనమాట. ఏమే ఈ పైన పేపర్ అన్న ఇస్తావా నాకు? ఇవా? అది ఈ కూడా పట్టు, అడ్రస్ మారిపోతాయి. ఎంతుంది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మ గట్టిగా పంపించినట్లున్నారే. నా చేతి ఎందుకులే, నువ్వే తీసుకో. ఎట్లా పీగేది? అది నీ ఇప్పుడు డబ్బులు తీసుకో. ఎట్లా పీకేది అన్నప్పుడు అర్థమైంది మనీ ఆర్డర్ నీది కాదని. ఎట్లా ఏం చేస్తావు? అలా నువ్వు ఎట్లా పీకేది తెలియనప్పుడు నీకు అంతకుముందే మనీ ఆర్డర్లు వచ్చినాయని చెప్తావు. చేత పీకే ఏమైనా బాగుంటుందేమో అని. చించల్లాది అది తెలుసులే, అతికిచ్చింటారు. నువ్వు నీ చేత అయితే బాగుంటుంది అని అడుగుతాను. కానీ ఏం నా చేతితో బాగుండే కానీ వంట చేస్తానా? నీ చేత అయితే బాగుంటుంది అని అడుగుతాను. కానీ ఏం నా చేతితో బాగుండే కానీ వంట చేస్తానా? వచ్చింది కదా, తీసినావు డబ్బులు చేతులను పట్టుకున్నావు. మళ్ళీ దీంట్లో ఏం చూస్తాను? 300 నేనే ఆయమని అడుగు, కోటేశ్వరమ్మని అడుగు. 300 ఎందుకు పంపిందో నాకేం తెలుసు? నాకు సంబంధమే లేదు. నన్ను చూడొద్దట. నువ్వు పంపించింది నీకు, నాకు కాదు. నేను ఎంతున్నా పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇచ్చి తీసుకోవడం వరకే. ఇట్లా చించుతావు, ఇట్లా డైలాగ్ వేస్తారనే నేను చించలే. నువ్వే చించినావు, నువ్వే లోపల ఏముంది చూసినావు. నేను ముట్టకుండా ముట్టలే. పెద్ద సీలు ఇది అసలు ఓపెనే చేయలేదు. నా మీదకు మాత్రం ఈ విషయంలో రాదు. ఎవరిది? అసలు డబ్బులు ఏ డబ్బులు? 300 కోసం 700 పెడతాడు. నేను కూడా తెలుసు. ఇట్లా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన పోస్ట్ మనీ ఆర్డర్లు ఇచ్చినావు అనుకో 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. మంది కాదన్నప్పుడు. ఇట్లా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన పోస్ట్ మనీ ఆర్డర్లు ఇచ్చినావు అనుకో 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు. మంది కాదన్నప్పుడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 10,000 పోస్ట్ ఆఫీస్కి కడతావా? ఇది ఎంత ఇచ్చి ఎంత పంపించింది? నువ్వు అంత లాజిక్ చెప్పొద్దు, క్వశ్చన్ లేదు. మా కోటేశ్వరమ్మ సీల్ నోట్లు పంపించింది నీకు. అది కూడా 300 రూపాయలు. ఎవరు? అరకు. సంబంధమే అరకులే. నా ఊరు అరకులోకి ఎవరు? 3-4 సార్లు వచ్చింది కదండి. బొంగులో వచ్చింది. ఏవాడు నీ బంధువులు? అరకులో ఎవరున్నారు? నాకే
నాది మళ్ళా నేను చెప్పినా కదా ఏడ నుంచి వచ్చిందో లెటర్ కూడా ఎవరు తీసుకోమని లెటర్ ఎవరు చెప్పమంటారే నేను వెనక్కి ఇచ్చేస్తా అంటే నువ్వు ఇచ్చుకోవాల్సింది కదా నాకేం పెట్టావా ఇప్పుడు చించిస్తే 10,000 ఇవ్వాల ఏ నాకు వస్తాయి బూతులు ఏంటికి 10,000 చించిస్తే 10,000 ఇవ్వాల ఏ నాకు వస్తాయి బూతులు ఏంటికి 10,000 ఎవరు తీసుకోమన్నాడు ఎవరు చెప్పమన్నాడు నాకు వచ్చి ఏది ఏంది ఎవడు చెప్పమన్నాడని అత్తగారి 19 ఏంది మళ్ళీ ఏందంటావా నువ్వు ఈడ రాసినారు ఈ 3 నోట్లు ఇచ్చి ఆడ 30,000 లెక్కిస్తారని ఇద్దా 30,000 నీది కాదా 30,000 వాడరా నాయన బతికిస్తుంది తీసుకో నీకు అరకు కోడి తెలిదేమో కూడా తెలుసులే బట్ నీ డబ్బులు మాటలొద్దు పెట్టుకో నాకు అవసరం లే మాటలొద్దు పెట్టుకో నా జీపీ వాళ్ళని నీది కాదన్నావు ఈడ కోడ్ రాసినారు 141231 తెలుసులే ఈ 3 నోట్లు ఇస్తే 30,000 ఇస్తారు పోస్ట్ ఆఫీస్ కి పోతే నువ్వు నీకు తెలీదు నీకు నిజంగా నాకు తెలుసు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఇచ్చినా క్లియర్ కట్ గా నీకు తెలియదు తెలుసు నువ్వు అరకులో ఎవరు లేరన్నావు కోటేశ్వరమ్మ ఎవరు అన్నావు ఊరు కాదు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని కొద్దిగా ఊర్లో రాయేసిన అంతే ఊరు కాదు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని కొద్దిగా ఊర్లో రాయేసిన అంతే నువ్వు ఇట్లా రియాక్ట్ నా మీద ఎందుకు టెస్ట్ చేస్తున్నావు ఏమి చేస్తాం అది నువ్వు బుద్ధి బుడ్డోడు మారుతాను నీ మళ్ళీ నాకు తెలుసు అది అన్ని ఎట్లా ఏం తెలుసు నువ్వు ఇప్పుడు పోయి పోస్ట్ ఆఫీస్ పోయి మార్చుకుంటావు కదా మెత్తిగా అదే కదా ప్రాసెస్ నాకు తెలుసు ఏమంటే ఏంటి చెప్తాను నిలబడి ఏమిడు ఎందుకు పోతుంది కోడి చెప్పు కోడి అని గుర్తుంది నీ పంపించాడు నువ్వు గుర్తు పెట్టుకోవాలా 3 సార్లు వచ్చింది నీ కోడి గుర్తుండదా అమిలేసినాను అది ఏమి నమిలినా దాంట్లో ఏం కనపడదు నీకు గుర్తుంటది కదా 3 సార్లు నీ కోడి తెలుదా నీ కోడి తెలుదా ఫోన్ చేసి కనుక్కో కోటేశ్వరం కోడి చెప్పని ఎవరేమ్మా నీకు నిజంగా తెలియవా తెలుసు ఇప్పుడు ఎట్లా చేస్తాం మళ్ళా నీ కోడి గుర్తుంటదేమో అని చెప్పి నేను నమ్మలేసి కదరా ఉండు గుర్తొస్తుంది 14 చెప్పు తిరిగిన గుర్తులేదు నీ డబ్బులు తీసుకున్నా 300 వెనక్కి ఏమి ఇప్పుడు చెప్పు మరసంగా ఎట్లా పాపాసిన వచ్చిన లెక్క కూడా పోతావు ఎట్లా మనం ఉండాలి కొద్ది మేనేజ్ పాపాసిన వచ్చిన లెక్క కూడా పోతావు ఎట్లా మనం ఉండాలి కొద్ది మేనేజ్ సరే 300 500 ఇచ్చేస్తా కోడ్ నాకు గుర్తులేదు లేతే గుర్తులేదు నేను మెత్తి పోస్ట్ ఆఫీస్కి పోతే 141 ఏం పట్టు తీసుకో ఇంకోసారి చెప్పు ఏం చెప్పు నీకు గుర్తుంది ఎవరు నాకు గుర్తులేదు సీరియస్ గుర్తులేదు నాకు 14121 పోయేస్తా బయటికి పోయేసి వస్తా ఏమ్రా గుర్తున్నది మరసరంగా చెప్పు నాకు లేదని కదా ఏం చెప్పు ఏది చెప్పు మరస నాకు వద్దు లెక్కనే కాదా ఎట్లయినా చెప్పు 200 ఇసి చెప్తా చెప్పు 200 ఇసి చెప్తా మళ్ళీ అది వచ్చిన గిత్తలే దీంట్లో 200 ఇసి పాప మళ్ళీ కకృతి మొమ్మడ చెప్పడానికి ఏమైనా నాకొద్దు నాకు దీంట్లో ఈ 100 రూపాయలు వేరు దాంట్లో ఉండే 100 రూపాయలు వేరు ఇది ఒక 100 రూపాయలు 10,000తో సమానము తెలుసు కాబట్టి అందుకే దాంట్లో 2 నోట్లు నీకు తెలియనా తెలుదానికి 2 నోట్లు నువ్వు మరసారి చెప్తాను మళ్ళా నువ్వు కోడి చెప్పు మరసారి ఇస్తాను నీకు 200 ఇది కాదురా నాకు దాంట్లోనే కావాలా ఎట్లా సార్ ఒకటిదే చాలు సమానమే ఒకటి ఆడొద్దు నీకు కోడ్ లేకపోతే అది చెల్లదు కోడ్ చెప్పాలి కదా ఆయన వద్దురా ఇది నీకూడదు వీడిని వేరే ఇస్తారా ఎవరు నాకు కోడ్ గుర్తులేదు నా జ్ఞాపక శక్తి పోయింది అసలు పిచ్చి మగమడ కోపం ఇంకా బూతులు వస్తాను నాకు కోడ్ గుర్తులేదు నా జ్ఞాపక శక్తి పోయింది అసలు పిచ్చి మగమడ కోపం ఇంకా బూతులు వస్తాను
ఏమి ఎట్లా కనబడతాను గంటకి మళ్ళీ ఈ రాడ్డ 2 నోట్లు నీకు 10,000 లెక్క వస్తుంది కదా కోడి చెప్తాను. వస్తారా ఇవి కావాలి కదా చూపారు కదా నీకేమన్నా తెలుగుదేమన్నా నీకేమన్నా సరే మళ్ళీ ఒక 5,000 లెక్కి. ఏ నాకు ఇంక వస్తాయి అవి నువ్వు తీసుకో 5,000. ఏటికి లెక్కడికి అసలు ఏంటి సంబంధమా ఆ? పోరా నాయన నువ్వు డబ్బుల విషయంలో ఇంత దారుణంగా అసలు నడుస్తున్నావు. 10,000 కూడా నువ్వేంటి తీసుకుంటున్నావు ఆడ పోస్ట్ మ్యాన్కి ఇచ్చిన లేదా నేను దబట్ 141311. పోరా నాయన నీ ఎట్లా నా కొడుకు ఉంటాడు ఉండు. పోస్ట్ ఆఫీస్కి పోయి తెచ్చుకో. పోస్ట్ నాకు ఇస్తా అన్నావు ఆ మాట మీద నిలబడు. ఆ. ఎంత ఇస్తావు? రాసి డబ్బుగానే రాగలిపోలా మళ్ళా తప్పైంది అనుకో 141311. కరెక్టే కదా నీలాగా కాదు పోరా నేను. పోస్ట్ ఆఫీస్లో వాళ్ళతో వీళ్ళతో కలిస్తే పని జరగదు. డైరెక్ట్ మెయిన్ ఆఫీసర్ ఎవరు కనుక్కొని ఆయన దగ్గర పోయేది. ఎవరు మైన్ ఆఫీసర్ దాని లోపల ఎవరెవరు కూర్చుంటారు కదా హెడ్ దగ్గర పోయి 141311 అని చెప్పి ఆ 300 ఇచ్చి ఆయనకు 30,000 ఇస్తాడు. నాకు ఎంత ఇస్తావు? నీకేమిలా అవసరమా నీకేమన్నా ఇప్పుడు కోడ్ తెలిసిపోయిందని ఈయనంటావు ఇట్లా కొంతేసి అదే కదా మళ్ళా ఈవా బొంగులో పంచాయతీ నువ్వేందు ఈవా ఈయనేమే ఈవా అవసరమా నీకేమన్నా ఇప్పుడు కోడ్ తెలిసిపోయిందని ఈయనంటావు ఇట్లా కొంతేసి అదే కదా మళ్ళా ఈవా బొంగులో పంచాయతీ నువ్వేందు ఈవా ఈయనేమే ఈవా చూసారా సార్ డబుల్ యాక్షన్. పో దేవుడే చూసుకుంటాడు. పో నీకు పోస్ట్ ఆఫీస్లో పండ పెడతారు. అవసరమే పో చూద్దాంలే నాకు అనుమానం వస్తానట్టుంది మడతాను చెప్పు ఏమను మనం కోడ్ మడతాను అదే తప్పు రాసిన కదా నువ్వు లేదా కట్టే రాసిన ఏ ఉండే మడసా రా నీ మీద నమ్మకాలు లేవు నవ్వుతాను నువ్వు ఎవడో వేస్తాను నువ్వేమైనా 141311 29168 52919 21174 362 5291. అదేమన్నా కోడా రైల్వే స్టేషన్లో నంబర్లా ఏంది రైల్వే స్టేషన్లో నంబర్లా? అదేమన్నా కోడా రైల్వే స్టేషన్లో నంబర్లా ఏంది రైల్వే స్టేషన్లో నంబర్లా? నాకు ఇంకా నాలుగు నంబర్లా నీకు తెలుసు కదా. వాళ్ళు సాగితే ఎక్కువ వస్తుందేమని ఇచ్చినాను. పోయాడు పోస్ట్ ఆఫీస్ లీపో 300 తిక్కనా కూడా ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటాయి ఈ 4 నంబర్లు. దీంట్లో లాస్ట్ 72, దీంట్లో లాస్ట్ 81, లాస్ట్ 58. ఆ 3 కలిపితే అయిపోయా. పొర తిక్కనా నీకు మనీ ఆర్డర్ రాలేదని నాకు క్లియర్గా అర్థమైంది. అర్థమైంది వచ్చేది తెలుసు కదా ఇక్కడ చూడడం కూడా చూపిస్తా. ఏమి అట్లా తినిపించినావు ఏంది ఏంది అది ఏమే ఏం ఏం చెప్పు ఏడు చెప్పిన ఏం పెట్టుకుంటున్నావా ఏది చెప్పు? మరసానికి ఎవరో వేస్తాను ఏమైనా ఏంది? ఏంది 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 ఏమే అవి లెటర్ ఏ లెటర్? లవ్ లెటరా? ఏ తిక్క మరి ఏంది కావాలా నీకు? అవి లెటర్ ఏ లెటర్? లవ్ లెటరా? ఏ తిక్క మరి ఏంది కావాలా నీకు? నీకేమే ఏం కావాలా? ఏం కావాలా లెక్క కావాలా ఓ లెక్క కావాలంటే మేము పని చేసుకో. ఏం ఇందాక ఇచ్చి నీకు బాగా ఎవరు ఇచ్చినారు? ఏం సైకో ఎవరు ఇచ్చినారు? ఏ గలాడ పెట్టుకోవాలని చూస్తున్నావా చెప్పు. ఎవరు ఇచ్చినారు? ఎవరు కలర్ పెట్టుకోవాలి పోస్ట్ ఆఫీస్ పోవాలంటే పొద్దున్న 4 సార్లు పోస్ట్ ఆఫీస్ పోవాలంటే పొద్దున్న 4 సార్లు వెనక్కి వస్తావా? మరి అది ఇచ్చినాడు మరి ఏడు సిమ్ సబ్ చదివితే పడు ఆడవాళ్ళే అతికించుకుంటారు. పో మగమంతా మార్చుకోవచ్చు. ఆడవాళ్ళే అతికించుకుంటారు. పో మగమంతా మార్చుకోవచ్చు. చెప్పినా నీట్గా పో. కోపం తెప్పించుకు పొద్దున్న 4 సార్లకి రావడం లెక్కలు వస్తాయంటే డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్కి పోవాలా. ఆడపోయి ఆఫీసర్కి ఇచ్చి అతికించండి అంటే వాళ్ళు అతికిస్తారు. ఆ కోడ్ చెప్తారు వాళ్ళే. ఏడు సింపల్ అని పెట్టారు బీబీ తెప్పిస్తే చింపరా మళ్ళా పాపని మనీ ఆర్డర్ తీసుకుంటే. రేపు పోతావా లేకపోతే? Yeah.